సినిమాలో కూడా ఉపేంద్ర గారు ఎంతో భిన్నంగా కనిపించేవారు. దీనికి కారణం ఉపేంద్ర గారు ఏ సినిమాకి దర్శకత్వం వహించినా హీరోగా చేసినా కూడా ఆయనే ఆడియన్స్ లాగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ స్క్రిప్ట్స్ రాస్తారట. అంటే సినిమాలు భిన్నంగా ఉంటే అభిమానులు బాగా ఆదరిస్తారని ఉపేంద్ర గారి నమ్మకం. ఇక త్రివిక్రమ్ గారు ఉపేంద్ర గారి డైరెక్షన్ గురించి ఏమన్నారంటే, కొత్తగా వింతగా మూవీని డైరెక్ట్ చేయాలని అందరూ అనుకుంటారు, కానీ అలా కొత్తగా మూవీ తీయడమే కాక అందులో ఒక అర్థం కూడా ఉండేలా ఫిలాసఫీని జోడించి తీయడం ఉపేంద్ర గారికే సాధ్యం అని అన్నారు. ఇక ఉపేంద్ర గారిని ఒక స్పెషల్ స్టోరీ టెల్లర్గా ఎందుకు అంటారు అనే విషయానికి వస్తే, ఉపేంద్ర గారి సినిమాలు కొన్ని చూడడానికి కొంచెం వింతగా విచిత్రంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, యాక్టింగ్ ఇవన్నీ జనరల్ సినిమాల్లాగా ఉండవు. అయితే ఇలా విచిత్రంగా వెరైటీగా ఉండే సినిమాలను ఎసెంట్రిక్ ఫిల్మ్స్ అని అంటారు. కానీ ఉపేంద్ర గారు తీసే సినిమాలు మాత్రం ఎసెంట్రిక్గా ఉంటూనే ఎంటర్టైనింగ్గా ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి. అయితే సినిమా ఇలా డైరెక్ట్ చేయడం వెనక ఉపేంద్ర గారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటంటే, ప్రేక్షకులు సినిమా మొత్తం చూశాక వాళ్ళు సినిమాని ఇష్టపడతారు లేదా హేట్ చేస్తారు. అంతేకాని యావరేజ్గా ఉంది ఓకే